నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పక్కా ఏర్పాట్లతో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలపై శకటాలు, వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్రాగునీరు, వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర మౌలిక ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని చెప్పారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకే ప్రశంసా పత్రాల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావుతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి చిన్నారి హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణ రాజు తెలిపారు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రం, ఎన్టీఆర్ మున్సిపల్ పాఠశాల, శిశు గృహం, హాస్టల్, చైల్డ్ కేర్ హోములు ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో సమీక్షా సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో లభిస్తున్న ఆదరణను తట్టుకోలేకే వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. ఆముదాలవలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తో కలిసి ఆయన బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలివచ్చారని, దీనిని జీర్ణించుకోలేక రాజకీయ కక్ష సాధింపుతో చింతాడ రవికుమార్ తో పాటు పలువురు నాయకులపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. పోలీసులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని విమర్శించారు. ప్రజల అభిమానాన్ని కేసులతో అణచివేయలేరని, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయాలని పోలీసులకు సూచించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న చింతాడ రవికుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, చట్టపరంగా పోరాడి అక్రమ కేసులను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఇచ్చాపురం సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బొడ్డేపల్లి రమేష్ కుమార్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం చెప్పావు నువ్వు? ఎన్నికలప్పుడు ఏం చెప్పావు? 10,000 ఇస్తున్నారా? 20,000 రాసుకో. 15,000 ఇస్తున్నారా? ఇంట్లో ముగ్గురికి 15,000 రాసుకో. 5,000 వాలంటీర్కి ఇస్తున్నారా? 10,000 రాసుకో. నమ్మించడానికి పదే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీరు అలా మాట్లాడి నమ్మించి, నమ్మరండి, మనుషులు కదా, నమ్ముతారు. నమ్మినటువంటి వాళ్ళకి అయిపోయిన వెంటనే ఇదంతా సాధ్యం కాదు, నేను ఊరికి నేను చెప్పాను అంటే నువ్వు మోసగించినావన్న అభిప్రాయం జనంలో ఉంది కనుక ఈనాడు నిన్ను పూర్తిగా వదిలేస్తాను. వదిలేస్తే మీరు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పోలీసులతో కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జైల్లో పెట్టినటువంటి వ్యక్తులకి సమాజం మరింత సహకరించే పనిచేస్తుంది, అభిమానం మరింత పెరిగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఆ జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలకి పడగొట్టేదాకా ప్రజలు నిద్ర పట్టరని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అరసవల్లి అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్ యోగేశ్వరి పాల్గొన్నారు. అరసవల్లి యూహెచ్సి వైద్యురాలు డాక్టర్ నీలిమాదేవి మాట్లాడుతూ శిశువు జన్మించిన తర్వాత తొలి 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఉద్యోగం చేసే తల్లులు తల్లిపాలను పిండి ఫ్రిడ్జ్ లో 24 గంటల వరకు భద్రపరిచి అవసరమైనప్పుడు శిశువుకు ఇవ్వవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ కొర్ను ప్రతాప్, వై బాలామణి, విజయ, రాజు, హరీష్ కుమార్ తల్లిపాల వల్ల కలిగే
ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సామాజిక న్యాయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధులతో విజయవాడలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని బీసీ చట్ట ముసాయిదాపై పలు సూచనలు చేశారు. బీసీ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాన్ని సమగ్రంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు, సూచనలను సమావేశంలో చర్చించారు. బీసీలకు మరింత రక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. బీసీల సంక్షేమానికి తీసుకువస్తున్న చట్టం ఆదర్శప్రాయంగా ఉండేలా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపారు. బీసీల సాధికారతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి హక్కులను మరింత బలోపేతం చేసేలా చట్టాన్ని తుది రూపు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో తీవ్ర అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ డిఎస్సి నిర్వహణలో నిబంధనలను ఉల్లంఘించి ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్షల నిర్వహణ వరకు జరిగిన ప్రక్రియలో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతిని కూడా తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదని, వారి హక్కుల సాధన కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని రెడ్డి శాంతి పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102కు అత్యధిక గవర్నర్లను అందించిన క్లబ్గా శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ నిలిచిందని వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు, గుడ్ల సత్యనారాయణ, కొంకియాన మురళీధర్ ప్రశంసించారు. స్టార్ వాకర్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. క్లబ్ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2026-27 సంవత్సరానికి చేపట్టనున్న సామాజిక సేవా కార్యక్రమాలు, హరిత శ్రీకాకుళం లక్ష్యంగా చేపట్టనున్న ప్రణాళికలను వివరించారు. 2027 సంవత్సరానికి సీనియర్ వాకర్ సుగంధం సంజీవరావును ఎలక్ట్ గవర్నర్ గా ఎంపిక చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్లు ఆయన ఎంపికను అభినందించారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. నేను అప్పుడప్పుడు చిన్న శిల్పు పాపంతో ఎవరికైనా పాపం అవ్వచ్చు, అందరూ నా శిష్యులు దాటలు కనుక ఆ విధమైనటువంటి పాపంలో మరి మీరు ఏమైనా బాధపడితే నేను హృదయపూర్వక సభాముఖంగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. మరి ఆ విధంగా నేను పాపని మీరు ఏమనుకోవద్దు. ఒక గురువుకి గౌరవించి మీరు మేలుకు రావాలని నేను మనస్ఫూర్తి, ఆరోగ్యమైన మహాభాగ్యవంతులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఆ విధమైనటువంటి సభాముఖం మీకు ఎవరికైనా బాధగలిగితే నేను సభాముఖంగా నేను దానికి ఇబ్బంది పడుతున్నాను. క్షమాపణ చెప్పలేను కానీ, క్షమించండి కానీ చెప్పలేను కానీ ఒక గురువుగా కానీ నేను ఇబ్బంది పడుతున్నాను మాసం ఖాయం. అందరికీ నేను చెప్తున్నాను, అది చాలా అవసరం. 27-28 2 సంవత్సరాల్లో కూడా మీతో నేను కలిసే తిరుగుతాను, ఉంటాను, ఉండి మిమ్మల్ని అందరినీ స్టేజ్ ఎక్కిస్తాను. ఇది కాకుండా మనకి చాలా మంది గవర్నర్ కావాలని చాలా ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చేసి డిప్యూటీ గవర్నర్లు చేస్తాము. ఆ డిప్యూటీ గవర్నర్లే గవర్నర్లు అవుతారు. ఆ పేర్లు కూడా మేము నమోదు చేసుకుంటాం. దీనికోసం ఎవరు సిగ్గుపడకండి, అందరూ ముందుకు రండి, అందరూ వాకింగ్కి రండి, ఆరోగ్యం బాగా కాపాడుకోండి. నన్ను ఎలక్ట్ గవర్నర్గా మీరు అందరూ దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు ప్రజల ఆస్తులని, వాటిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సామాజిక కార్యకర్త యాళ్ల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం నగరం స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే పార్కు సమీపంలోని పొన్నాడ బ్రిడ్జి వద్ద ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూములు చెరువుల పరిరక్షణ కోసం స్వచ్ఛంద ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా యాళ్ల మల్లేశ్వరరావు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు మరిచెర్ల కృష్ణమూర్తి నాయుడు, ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు మాట్లాడుతూ ఆగస్టు 10 వరకు ఈ నిరసన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ చెరువులు, భూములు, కాలువలపై ఉన్న అక్రమ ఆక్రమణలను వెంటనే తొలగించాలని, చెరువుల హద్దులను సర్వే చేసి శాశ్వతంగా గుర్తించాలని కోరారు. చెరువుల ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు తగ్గడం, సాగునీటి కొరత, పర్యావరణ నష్టం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నాలో చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి బడే మృత్యుంజయరావు, జిల్లా అధ్యక్షుడు బి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా వైఫల్యం చెంది ఈ రోజు అధికారులే ఈ యొక్క సమాజానికి, ప్రజలకు ఒక శత్రువులుగా మారిపోయి ఈ యొక్క విధ్వంసానికి సహకరిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అత్యంత హేయమైన చర్య. దీన్ని ఖండించడం కోసం ఈ రోజు మల్లేష్ ముందుకు వచ్చి 6 రోజుల నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ తర్వాత ఈ యొక్క 6 రోజుల దీక్షలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ, రైతులు కానీ, ఈ యొక్క ఆక్రమణకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మా దీక్ష దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు ఫిర్యాదులు చేస్తే అన్నింటినీ కలిపి మేము రేపు కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్తో అవదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్కి మనం ఎన్నో ఇచ్చున్నాం, వాటి మీద మనకి ఎటువంటి ఫలితం రాలేదు కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ కలిపి ఒక హైకోర్టులో బిల్ వేయడం కూడా జరుగుతుంది. అప్పుడు హైకోర్టుకి వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీకాకుళం జిల్లా ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, లయన్స్ క్లబ్ నాయకులు నటుకుల మోహన్ అన్నారు. విమానాశ్రయం ద్వారా వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులతో పాటు ఇతర సరుకుల రవాణా వేగవంతమై కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు జిల్లాకు వచ్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయిందని కొనియాడారు. విమానాశ్రయం నిర్మాణానికి భూములు అందించిన రైతుల త్యాగం మరువలేనిదని, వారి సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాన్ కానివ్వండి, వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, ఎక్కడి నుంచో మనం పంపించేవాళ్ళం. కలకత్తా నుంచో, చెన్నై నుంచో, బాంబే నుంచో పంపించేవాళ్ళం. అలా కాకుండా మన దగ్గరలో 65 కిలోమీటర్ల దూరం ఉన్న భోగాపురం నుంచి మనం పంపించడం మనందరికీ ఎంతో గర్వకారణం. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మరిన్ని ఉత్పత్తులు, ప్రొడక్ట్స్ తయారయ్యి భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కనుక కొత్త అవకాశాలు, కొత్త పెట్టుబడులు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దీన్ని మనందరం గర్వపడాలి. నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం. ఎప్పుడైనా యంగ్ జనరేషన్ మినిస్టర్ అయితే మనకి ఎంత లాభం మీకు చెప్తాను చూడండి. పెద్దవాళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటాయి, యూత్ ఆలోచన ఒకలా ఉంటుంది. అలాంటి యంగ్ లీడర్, డైనమిక్ లీడర్ మన రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్లో మాట్లాడటంతో పాటు ఈరోజు ఎయిర్పోర్ట్కి ఎంత తొందరగా తీసుకొచ్చారో, ఎంత నూతనంగా తీసుకొచ్చారో, ఎన్నిసార్లు పర్యాయాలు పర్యటించి దాన్ని వేగవంతం చేయించారో నాకైతే చాలా అనుభవం ఉంది దీంట్లో. అలాంటిది మనందరం, మన జిల్లా గర్వపడేటట్టు రామ్మోహన్ నాయుడు గారి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్తి యువ్ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి పోటీలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 2న వర్చువల్ గా నషా ముక్త్ సంకల్ప అభియాన్ ను ప్రారంభించారని తెలిపారు. దాని మేరకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నృత్యం, సంగీతం, స్కిట్, ఉపన్యాసం, చిత్రలేఖనం, నినాద రచన, రీల్ తయారీ తదితర మొత్తం 8 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి విభాగంలో తొలి 3 స్థానాలను ఎంపిక చేయగా
ఉండగా ప్రథమ విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీలు గుంటూరులో నిర్వహించనున్నట్లు, అక్కడ విజేతలుగా నిలిచిన వారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ప్రారంభించారు. ప్రతి విభాగానికి 3 న్యాయ నిర్ణేతలు మార్కుల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సో ఆ 8 ఈవెంట్లు ఏంటంటే డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్, ఎలక్యూషన్, పెయింటింగ్, స్లోగన్ రైటింగ్, రీల్ కాంపిటీషన్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రతి ఈవెంట్ నుంచి 3 సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఈవెంట్ నుంచి ద ఫస్ట్ విన్నర్ స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ మన రెస్పెక్టెడ్ జాయింట్ కలెక్టర్ గారు ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని తదనంతరం ఇప్పుడు మనకి ప్రతి ఈవెంట్లు జరుగుతుంది. సో మనకి ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. ప్రతి ఈవెంట్కి 3 జడ్జిలు కూడా పెట్టడం జరిగింది. సో వాటి యొక్క మార్క్స్ బేస్ చేసుకొని విన్నర్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ లెవెల్ మనకి చెప్పినట్టు ప్రతి ఈవెంట్ నుంచి ఫస్ట్ విన్నర్ స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. అది గుంటూరులో జరుగుతుంది. సో మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు కంప్లీట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్లో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని మా స్టేట్ డైరెక్టర్ గారు అక్కడ డేట్ ఫిక్స్ చేసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. సో అక్కడి నుంచి నేషనల్ లెవెల్ ఆగస్ట్ 15th ప్లాన్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే దాని ప్రకారంగా జరగడం జరుగుతుంది. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు గ్రామ, వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి నెల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవిఎస్ సూర్యనారాయణరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిడిపిఓలు నెలలో 15 రోజులు, సూపర్వైజర్లు 25 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, అన్ని చోట్ల 1098 హెల్ప్ లైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోక్సో కేసుల దర్యాప్తు వేగవంతం చేసి పోలీసు, వైద్య, విద్యాశాఖల సమన్వయంతో పనిచేయాలని, వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఆర్ఓ ప్లాంట్లు, ఇతర మౌలిక వస్తువులు కల్పించాలని కమిషన్ సభ్యులు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ, వైద్య, మహిళా శిశు సంక్షేమ, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి జిల్లా అధికారి మండల స్థాయి అధికారులతో, వారి ద్వారా గ్రామ స్థాయి అధికారులతో ఈ కమిటీతో చర్చించి మనం కింద స్థాయిలోనే సమస్యలు పరిష్కారం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. గ్రామ స్థాయిలో ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ, ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ, ఆ విలేజ్లో ఉన్న పోలీస్ కానీ, లేదు అంగన్వాడీ వర్కర్ కానీ, మనం ప్రతి విషయం ఆ గ్రామంలో ఉన్న ప్రతి పిల్లవాడి యొక్క పరిస్థితి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలోనే ఈ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం, అలాగే వాళ్ళలో అవగాహన కల్పించే ప్రయత్నం. ఇందాక పోక్సో గురించి మనం చర్చించుకున్నాం. సంవత్సరంలో పూర్తి కావాలి, కానీ అది పూర్తి అవ్వట్లేదు. గ్రంథాలయాల నిర్వహణ, అభివృద్ధికి గ్రంథాలయ సెస్ నిధులు కీలకమని, వాటిని 100% వసూలు చేసేందుకు పంచాయతీ పురపాలక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠలరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ బోర్డు సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ ఆమోదించిన 11.17 కోట్ల బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆధునీకరణకు 4 కోట్ల కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. పాత్రలపల్లిలో 60 లక్షలతో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు, ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమం ద్వారా 44 శాఖల గ్రంథాలయాల్లో పోటీ పరీక్షల అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు, భవనాల
మరమ్మతులు, పుస్తకాల కొనుగోలు, డిజిటలైజేషన్, కంప్యూటర్ల కొనుగోలుకు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. గ్రంథాలయాల అభివృద్ధికి దాతలు, పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ సహాయ సంచాలకులు కె జగన్నాథరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ, డిఐపిఆర్ఓ చెన్నకేశవరావు, బోర్డు సభ్యులు, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు. 44 శాఖ గ్రంథాలయాల్లో అవసరమైనటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవసరమైనటువంటి ఆన్ డిమాండ్ బుక్స్ని శ్రీ కింజరా పేరనాయుడు గారి తాలూకా ఎర్రన్న విద్యా సంకల్పం ద్వారా వారందరికీ కూడా ఈ ఆన్ డిమాండ్ బుక్స్ ఇవ్వటానికి సూత్రప్రాయంగా గౌరవ కేంద్ర మంత్రి గారు అంగీకరించడం జరిగింది. అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ డాక్టర్ కణితి విశ్వనాథన్ గారి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్ కణితీస్ గ్లోబల్ ఫౌండేషన్ తరఫున సహాయం చేయడానికి వారు కూడా అంగీకరించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, స్వచ్ఛందంగా దీనికి సహాయపడగలిగినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా మరి అందరికీ అప్పీల్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థకి పూర్వవైభవం తీసుకురావడానికి మనందరం ఇందులో భాగస్వాములు కావాలని మనసావాచ్యకరమైన కోరుకుంటూ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ లైబ్రరీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆధునీకరించడానికి, వాటికి అవసరమైనటువంటి వసతులు కానీ ఇతర సౌకర్యాలు కల్పించడానికి తగిన చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ ధన్యవాదాలు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.